హాయ్ అండి. మనం కిరాణా షాప్ నుంచి కొబ్బరికాయ తెచ్చుకుంటాం. భక్తితో పూజ చేస్తాం. పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ 2 సమాన భాగాలుగా పగిలినప్పుడు దాన్ని శుభసూచకంగా భావిస్తాము. అలాగే ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీ ఉంటే ఆమెకు కొడుకు పుడతాడు అని కూడా అందరూ చెప్తూ ఉంటారు. అదే కొబ్బరికాయలో పువ్వు కనుక వస్తే ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది అని చెప్తారు. అదే కొబ్బరికాయ కనుక కుళ్ళిపోయి ఉంటే దాన్ని అశుభంగా భావిస్తారు. కానీ కుళ్ళిపోయిన కొబ్బరికాయ శుభసూచకం అండి. దాని గురించి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కనుక కుళ్ళిపోయి ఉంటే అది శుభసూచకంగానే భావించాలి. ఎందుకంటే కొబ్బరికాయ కొబ్బరి తోటలో పెరిగి కిరాణా షాపుకు వచ్చి మనం కొనుక్కునేటప్పుడు మనం కొట్టి చూసే వరకు మనకు తెలియదు కదా. జీవితం కూడా అంతే. మనం పుట్టినప్పుడు దేవుడు మనకు లిస్టు రాసి ఇవ్వలేదు కదా మన జీవితం ఇలా ఉంటుందని. సో కొబ్బరికాయ గురించి మనం ఎందుకు బాధపడాలి? అది కుళ్ళిపోయిందని ఏది జరిగినా మనం మంచిగా అనుకొని ముందుకు సాగాలి. అనుమానాలు మాత్రం పెట్టుకోవద్దండి. కొబ్బరికాయ కుళ్ళిపోయినా కూడా అది శుభసూచకంగానే భావించాలి. ఓం శ్రీమాత్రే నమః.